హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ షాహీ ఫ్యాన్సీ బ్యూటీ ట్రెండ్స్. ఈరోజు మేము చీరాల్లో ఉన్న ఒక రీసార్ట్ వచ్చామండి. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో నేను చాలా మంచి లొకేషన్స్ మీకు చూపిస్తాను. ఫోటోషూట్స్ కానీ, మ్యారేజెస్కి కానీ, బర్త్డే సెలబ్రేషన్స్ కానీ, ఎంగేజ్మెంట్ కానీ, రిసెప్షన్స్ కానీ అన్నిటికీ చాలా బాగున్నాయి. ఈ రీసార్ట్ పేరు అలా రీసార్ట్ అండి. అలా అంటే మనకి సముద్రం పైన వచ్చే అలలు ఉంటాయి కదా, దాని పేరే అలా రీసార్ట్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ గ్రీనరీ ఎంత బాగుందో నీట్నెస్ కూడా అంతే బాగుంది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి. రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. కానీ మనం ముందుగానే బుక్ చేసుకోవాలి. ఇది మా వెహికల్ అనమాట. మేమందరం ఇప్పుడే దిగాము. వెళ్ళేసి ఇప్పుడు రూమ్ బుక్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ మేము బుక్ చేసుకున్నాము. అంటే ఏ నెంబరు ఏంటి అన్నది ఇప్పుడు మేము కనుక్కోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. చాలా గ్రీనరీగా ఉంది. చాలా నీట్గా ఉంది. ఎక్కడ కూడా కొంచెం డస్ట్ కూడా మనకు కనిపించడం లేదు. ఇక్కడ మాకంటే ముందు ఫోటోషూట్స్ కోసం చాలామంది వచ్చారు. వాళ్ళు ఫోటోషూట్ చేసుకుంటూ ఉన్నారు. నేను మీ అందరికీ ఇది చూపిద్దాము అన్న ఉద్దేశంతో నేను వీడియో తీస్తున్నాను అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాము. లోపలైతే ఎక్సలెంట్గా ఉందండి. మీరు ఎక్కడ ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. మా బావగారు మేము అందరం లగేజ్ తీసుకొని లోపలికి. మా హస్బెండ్ హాయ్ చెప్తున్నారు. డోర్స్ అండి, చెక్కతో చేసిన డోర్స్. చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. ఇవన్నీ ప్లాస్టిక్ చెట్లు అన్నమాట. మా మదర్, మా సిస్టర్ అందరం కలిసి మేము సమ్మర్లో ఎంజాయ్ చేయడానికి చీరాల వచ్చామన్నమాట. ఇక్కడ రిసెప్షన్ అండి ఇది. ఈ రిసెప్షన్లో కూడా రిసీవింగ్ చాలా బాగా చేసుకున్నారు. ఇది మనము ఎప్పుడైనా కాసేపు ఉండాలన్నా, ఏమైనా ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలన్నా అక్కడ మనం కాసేపు కూర్చోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రంట్ డోర్ నుంచి వచ్చామండి. ఇది సెకండ్ డోరు. ఇప్పుడు మనం వెళ్తుంది. మనకు రాగానే వార్డ్ బాయ్ వచ్చాడు, హ్యాపీగా వెల్కమ్ చెప్పాడు, డోర్ ఓపెన్ చేశాడు, చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఇదండి మన రీసార్ట్. ఎక్సలెంట్గా ఉంది కదండి. ఇది కూడా మనకి అలలలాగా అనమాట. మనకి సముద్రం మీద వచ్చే అలలు ఏ షేప్లో అయితే ఉంటాయో అలాగా కట్టారు. దీని రీసార్ట్ పేరు కూడా అలా రీసార్ట్ అనమాట. స్విమ్మింగ్ పూల్ ఉందండి మధ్యలో. స్టెప్ బై స్టెప్ లోపలికి, అంటే ఏ హైట్ వాళ్ళకి ఎలా ఉండాలో అలాగే ఇచ్చారు. రూమ్స్ అయితే ఎక్సలెంట్ అండి. మనకి ఇంత నీట్గా సర్వీస్ ఉందంటే మనము అన్బిలీవబుల్ అనమాట. వాటర్ కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మనం సముద్రంకి దగ్గరున్నాము అన్న ఫీలింగ్ ఎక్కడా లేదండి. అంటే మనకి ఇసుక తగలటం కానీ, ఎక్కువగా ఇసుక అని అనిపించడం కానీ అలా ఎక్కడా లేదనమాట. రూమ్స్ కూడా చాలా అంటే చాలా ట్రెండీగా అప్డేట్ మోడల్ తోటి, అప్డేట్ వర్షన్ తోటి అన్నీ సెంట్రల్ ఏసీ అండి. బట్ నాన్ ఏసీ ఉన్నాయేమో, మేమైతే కనుక్కోలేదు. సెంట్రల్ ఏసీనే తీసుకున్నాము. చాలా బాగున్నాయండి రూమ్స్ అన్నది. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. అంటే మేము మా రూమ్కి మీకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో రూమ్ ఎలా ఉంటుంది, అక్కడ సర్వీసింగ్ ఎలా ఉంటుంది అన్నది చూపించాలనేసి మనము ఈ వీడియో తీస్తున్నాం అనమాట. ఇక్కడ మనకి చెట్లు చూసారా అండి, ఒక్క చిన్న ఆకు కూడా అక్కడ రాలి కనిపించలేదు. మనకి కొంచెం డస్ట్ కూడా కనిపించలేదు. సమ్మర్కి ఎవరైనా మీరు ఇక్కడికి వెళ్ళదలుచుకుంటే కంపల్సరీ వెళ్ళండి. చాలా బాగుంది. గ్రీనరీ అయితే ఎక్సలెంట్. ఫస్ట్ పాయింట్ నీట్నెస్ అంటే ఇంకా ఎక్సలెంట్ అండి. ఇక్కడ మనం వెళ్తున్నాం కదా, ఇక్కడ చిన్న చిన్న స్టోన్స్ తోటి మట్టి కిందకి రాకుండా పాదులలో అలా వేసి పెట్టారు. స్విమ్మింగ్ పూల్ కూడా అంటే చాలా బాగుంది. ఇందులో హాట్ వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి స్టార్టింగ్ హాట్ వాటర్ ఇచ్చారు స్విమ్మింగ్లో, తర్వాత కూల్ వాటర్ ఇచ్చారు. మళ్ళీ మనం హాట్ వాటర్లోకి వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యి వెళ్ళొచ్చు. చాలా పెద్ద రీసార్ట్ అండి ఇది. చాలామంది వర్కర్స్ కూడా ఉన్నారు. సర్వీసింగ్ కూడా చాలా నీట్గా ఉంది. మనం రూమ్కి వెళ్దామండి. మన రూము ఎక్కడన్నది మీకు చూపిస్తాను. అక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళు మా పిల్లలే. అక్కడికి వెళ్దాము. ఇక్కడ వచ్చేసి చెట్లు చూసారా అండి, చాలా అంటే చాలా నీట్గా. అసలు కటింగ్ కానీ, ఆ వర్క్ కానీ, ఫినిషింగ్ కానీ చాలా బాగుంది. ఇవన్నీ న్యాచురల్ ప్లాంట్స్ అండి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ కాదు, న్యాచురల్ ప్లాంట్స్ అన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నది మాత్రం చాలా వరకు న్యాచురల్ ఉన్నాయి. రూమ్స్లో ఎంట్రీ దగ్గర అలా ఇది ఉమెన్స్ బాత్రూమ్. అంటే మనం స్విమ్మింగ్ పూల్కి వెళ్తాం కదండి, అప్పుడు మనకి ఏమైనా వాష్రూమ్స్ కావాలంటే ఇటు లేడీస్ స్విమ్మింగ్ పూల్స్ అనమాట. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిన వాళ్ళకి వాష్రూమ్స్ ఇటు సైడ్ అటు సైడ్కు జెంట్స్కి లేడీస్కి సపరేట్గా ఇచ్చారు. స్విమ్మింగ్ పూల్ కూడా చాలా నీట్గా ఉందండి. ఎక్కడ కూడా కొంచెం కూడా డస్ట్ అన్నది లేదు మనకి. ఇది స్టెప్ బై స్టెప్. ఇది హాట్ వాటర్ అనమాట. ఇందులో హాట్ వాటర్ మాత్రమే ఉంటాయి.
ఇవి కూడా మనకి చిన్నపిల్లల కాడ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ దాకా స్టెప్ బై స్టెప్ మనకి లోపలికి వెళ్ళే కొద్దీ ఇది ఉంటుంది, లోతు అన్నది ఉండిద్ది అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనము ఎంత వెళ్ళినా కూడా ఉప్పు నీళ్ళు మాత్రం అంతగా లేవు. చాలా వరకు న్యాచురల్గా ఉప్పు నీళ్ళు కాకుండా మనకి బావి నీళ్ళు ఉన్నట్టే ఉన్నాయండి. ఉప్పు నీళ్ళ లాగా అయితే ఎక్కడ అనిపించలేదు. మేమైతే మా వరకు మాత్రమే స్విమ్మింగ్ పూల్ బుక్ చేసుకున్నాము, అలా కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇది పైన కనిపిస్తుంది రెస్టారెంట్ అండి. ఆ రెస్టారెంట్కి కూడా వెళ్దాం మనము. అక్కడ కూడా ఏమున్నాయో చూపిస్తాను. వీడియో మాత్రం లాస్ట్ దాకా ఖచ్చితంగా అందరూ చూడండి. మా వార్డ్ బాయ్ మా వాళ్ళనందరినీ రూమ్లో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు తిరిగి. ఇప్పుడు మనం రూమ్కి వెళ్దాము. రూమ్లో ఎలా ఉంది ఏంటి అన్నది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడికైతే సమ్మర్ వెకేషన్కి కంపల్సరీ ప్లాన్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అక్కడ పర్సంటేజ్ కూడా ఆఫర్ పెట్టారండి. కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే కంపల్సరీ అక్కడైతే మీకు పర్సంటేజ్ ఆఫర్ ఉంటుంది. అది మీరు ఛానల్ చూసేదాన్ని బట్టి ఉంటుంది. మా సార్ హాయ్ చెప్తున్నారు, మా అబ్బాయి వెల్కమ్ చెప్తున్నాడు. ఇదండి మేము 2 రూమ్స్ బుక్ చేసుకున్నాము. ఒకటి మా అక్క వాళ్ళ కోసము, ఒకటి మా కోసం తీసుకున్నాము. బెడ్ చాలా నీట్గా ఉందండి, చాలా మెత్తగా ఉంది. అవైలబుల్ ఇచ్చారు. మనకి ఇక్కడ చాయ్ తాగడానికి కూడా, చాయ్ వేడి చేసుకోవడానికి ప్లాస్కో పెట్టారు. బాల్కనీ ఇచ్చారు, బాల్కనీలో కూడా వెళ్దాము, అది కూడా చూపిస్తాను. రూమ్ కూడా చూసారు కదండి, చాలా నీట్గా ఉంది. ఇక్కడ నుంచి మనకి బీచ్ కూడా కనిపిస్తుందండి. ఆ వ్యూ కూడా నేను మీకు చూపిస్తాను. ల్యాండ్ లైన్ ఫోన్ కూడా అవైలబుల్గా ఉందండి. ఎప్పుడు కావాలనుకున్నప్పుడు మనం కాల్ చేస్తే వార్డ్ బాయ్ వచ్చేస్తారు మనకి. ఇక్కడ రెస్టారెంట్, టీ, కాఫీ, మిల్క్ ఎనీథింగ్ అవైలబుల్ అండి. జస్ట్ మనకు ఫోటోగ్రాఫర్ కావాలన్నా వితిన్ సెకండ్స్లో మనకి ఫోటోగ్రాఫర్ని కూడా సెట్ చేస్తారు వీళ్ళే. మా బాబు బర్త్డే సందర్భంగా మేము కేక్ కూడా ఇక్కడే కట్ చేసుకున్నాం అనమాట. బాత్రూమ్స్ చూసారు కదండి, చాలా నీట్గా ఉన్నాయి. మనకి డ్రై వాష్ ఇచ్చాడు. రూమ్లో మళ్ళీ గ్లాస్ ఫిట్టింగ్ తోటి షవర్ వాష్ ఇచ్చారు. మనకి షాంపూ కానీ, సోప్స్ కానీ, పేస్ట్ కానీ, బ్రష్ కానీ, టవల్స్ కానీ ఎనీథింగ్ అన్నీ మనకి దగ్గరుండి ఎఫెక్ట్ చేశారండి. మనకి గోల్డ్ వస్తువులు కానీ, మన మనీ కానీ ఏదైనా ఉంటే అయిపోతాయి అన్న భయం అయితే మనకు అస్సలు అవసరం లేదు. ఇది మా రూమ్ అనమాట. మా పాప అల్లరి చేసేస్తుంది అప్పుడే. ఇక్కడ మనకి లాకర్ ఫెసిలిటీ కూడా ఇచ్చారండి. ఆ లాకర్లో మనము మన వస్తువులన్నీ పెట్టుకొని వెళ్ళచ్చు. ఇక్కడ మా బాత్రూము, ఇది చాలా నీట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ వెళ్ళి చూడండి, చాలా నీట్గా ఉంది. ఇలా లాకర్ ఫెసిలిటీ ఇచ్చారు. మనకి ఎటువంటి భయం అయితే అవసరం లేదు. 100% పక్కాగా మన వస్తువులు చాలా సేఫ్గా ఉంటాయి. మనం బట్టలు పెట్టుకోవడానికి కానీ, మనం 2 days స్పెండ్ చేయాలన్నా కూడా, 1 week స్పెండ్ చేయాలన్నా కూడా చాలా బాగుంది. నైట్ టైం సెక్యూరిటీ కూడా చాలా బాగుందండి. మనము ఎనీ టైం నైట్ ఒక 10కి 10:30కి ఫోన్ చేసి జస్ట్ కాఫీ అంటే 5 to 10 minutesలోనే మనకి కాఫీ, టీ అన్నది ఇచ్చారు. మేము తీసుకున్న రూమ్ కా నుంచి బీచ్ కనిపిస్తుంది కదండి. ఇక్కడ నుంచి బీచ్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. చాలా నీట్గా ఉందండి. అసలు ఇక్కడ టిఫిన్ కూడా చాలా బాగుంది, డిన్నర్ కూడా చాలా బాగుంది, లంచ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. చల్లటి గాలి వస్తుంది అసలు అలా కిటికీ తీయంగానే. వెదర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మనం డోర్ వేయంగానే లాక్ పడిపోయిద్దండి ఆటోమేటిక్గా. అవతల పర్సన్ ఉండి తీస్తేనే ఓపెన్ అయ్యిద్ది అనమాట. మా బాబు రాగానే ఫస్ట్ పెట్టే ఛానల్ ధోని క్రికెట్ అంటే అంత ఇష్టం అనమాట. ఎప్పుడు ఫాలో చేస్తుంటాడు. మా పెద్దపై బాల్కనీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. మొత్తం ఏసీ అండి, మనకి ఎక్కడ ఫ్యాన్స్ ఎక్కడ ఉండవు, మొత్తం ఏసీనే. ఇక్కడ టీ కాబట్టుకోవచ్చండి. ఇందులో మనకి మినీ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు. ఈ ఫ్రిడ్జ్లో మనం కూల్ డ్రింక్స్, వాటర్, ఏమైనా కేక్స్, సంథింగ్ ఎనీథింగ్ మనకి ఏది కావాలో అది
ప్రతి రూమ్కి ఫ్రిడ్జ్ అవైలబుల్ అండి. ఫ్రిడ్జ్ అవైలబుల్, మనకి టీ కాబెట్టుకోవడానికి ఫ్లాస్కో లాంటిది ఎలక్ట్రికల్ అవైలబుల్, టీ పొడి, కాఫీ పొడి, చక్కెర అన్నీ అక్కడ ఉంటాయి. అడ్జస్ట్మెంట్ కోసము కొంచెం ఏదైనా కావాలంటే చక్కెర తక్కువైనా కూడా కలుపుకోవాలంటే బాల్కనీలో చూస్తున్నాం కదా, చాలా బాగా కనిపిస్తుంది. వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇక్కడ. షుగర్వి, కాఫీ పొడి, మనకి ఏమైనా కొంచెం ఎక్కువ డికాషన్ కావాలనుకున్న వాళ్ళకి, కొంచెం స్ట్రాంగ్గా కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది అవైలబుల్ ఉంది. సర్వీస్ 24/7 అండి. ఇక్కడ హాట్ వాటర్, కూల్ వాటర్ అండ్ షవర్ అవైలబుల్గా ఉన్నాయి. షాంపూ అయితే చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది. హెయిర్ చాలా నీట్గా క్లీన్ అయింది. అంత వాటర్లో మునిగి వచ్చిన ఇసుక అన్నది తల్లో ఎక్కడ అనిపించలేదు, చాలా నీట్గా పోయింది. ఎక్సలెంట్గా ఉందండి. బాల్కనీలో వెళ్ళాము. బాల్కనీలో ఎలా ఉందో వ్యూ అన్నది చూసాము. మన చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ చేసుకోవచ్చు. చాలా గ్రాండ్గా అనిపించిందండి. ఇక్కడ మనము బట్టలు ఏమైనా వాటర్లో స్విమ్మింగ్ పూల్లో మునిగి వచ్చినా కూడా ఆరేసుకోవడానికి ఫెసిలిటీ ఉంది. ఇక్కడ నుంచి చూసారండి, ఎక్సలెంట్ వ్యూ అండి. నిజంగా చెప్తున్నాను, నేను చాలా ఫోటో షూట్స్కి వెళ్ళాను, కానీ ఇంత మంచి వ్యూ అయితే ఎక్కడా లేదు. చాలా సైలెంట్గా, నీట్గా, చాలా అంటే చాలా పీస్ఫుల్గా, రిలాక్స్గా చాలా బాగుందండి. మనం ఎంత ఎంజాయ్ చేయదలుచుకుంటే అంత ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ తోటి వెళ్ళండి, ఎక్సలెంట్గా ఉంటుంది. నైట్ టైం అయితే ఎక్సలెంట్గా ఉందండి. నేను నైట్ టైం వ్యూ కూడా మీకు పెడతాను. ఇది చాలా లాంగ్ వ్యూ అయిందని చెప్పేసి నేను నైట్ టైంకి సపరేట్ చేశాను. మేము ఈ స్విమ్మింగ్ పూల్ మా ఫ్యామిలీ వరకు చేసుకున్నాం అనమాట. ఇంకెవరు లేకుండా మా పిల్లలు వెళ్తున్నారు స్విమ్ చేయడానికి. అక్కడ ఎవరో పాపం స్విమ్మింగ్ పూల్లో ఒక ఫోటో తీసుకుంటాం బాబు, ప్లీజ్ ఒక్క సెకండ్ ఆగండి అని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళ ఫోటో అయిపోయింది, పిల్లలు వెళ్తున్నారన్నమాట. మా వారు రెడీ వస్తున్నారు, కానివ్వండి అని మా బావగారు. పిల్లలైతే స్విమ్మింగ్ పూల్లో, పిల్లలు కాదు మేము కూడా, మా మదర్ కూడా అందరము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మనకి ఉన్న బ్రెయిన్లో ఒత్తిడి అంతా పోయిద్ది, చాలా రిలాక్స్గా ఫీల్ అవుతాము. ఒక్కసారి మనం బయటకు వెళ్ళొస్తే రీఫ్రెష్ అయ్యి మన వర్క్ని చాలా బాగా చేసుకోగలము, చాలా బాగా డెవలప్ చేసుకోగలము. ఎందుకంటే బయటికి వెళ్తే ఆటోమేటిక్గా అటువంటి వ్యూస్లో, అటువంటి వాతావరణంలో, ఇటువంటి నేచర్లో మనము ఎక్సలెంట్గా రిలాక్స్ అవుతాం. కాబట్టి మనకి ప్లెజెంట్గా ఉంటుంది, తీరంగానే బూస్టింగ్ అయినట్టు ఉంటుంది. మన వర్క్ కూడా చాలా హ్యాపీగా చేసుకోవచ్చు, మెంటల్ ప్రెషర్ అంతా పోతుంది. మీరు ఎవరైనా మీ ఫ్యామిలీస్తో వెళ్ళాలనుకుంటే మాత్రం కంపల్సరీ మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. ఇక్కడ అలా రిసార్ట్ ఇది, దీని పేరు కూడా నేను మొత్తం మెన్షన్ చేస్తాను. మీరు ఎవరైనా వెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్ళి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోటో షూట్స్కి కానీ ఏమైనా ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవాలన్నా కూడా ఇదైతే చాలా బాగుంటుంది. నా పర్సనల్ రికమెండ్ చేస్తాను. బచ్చాగా फोटो काढो मुन्नी थोडे वीडियो निकाले अब आता है अभी स्टेप नहीं పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇక్కడ మనకి చిన్న చిన్నవి స్టూల్స్ లాగా ఇచ్చారు. ఇప్పుడు మా పాప కూర్చుంది కదా, అది ఒక చిన్న స్టూల్ మనం వాటర్లో ఆడి 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 అలా స్టూల్స్ మీద కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు.
మనం స్విమ్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఏం కావాలంటే అవి ఫెసిలిటీ స్నాక్స్ కానీ టీ కానీ కాఫీ కానీ ఎనీథింగ్ మనం స్విమ్ చేసుకుంటామని ఉండొచ్చు. మనకి కావాల్సినవన్నీ వాళ్ళు మనకి ఎఫర్ట్ చేస్తారు. ఇప్పుడు వెళ్తున్న వాళ్ళందరూ వర్కర్స్, అక్కడ సర్వీస్ చేయడానికి 24/7 మనకి అవైలబుల్గా ఉంటారు. మా అబ్బాయి అయితే స్విమ్మింగ్ పూల్ని ఆగమాగం చేస్తున్నాడు. ఇక్కడ 4 నుంచి 6 దాకా బుక్ చేసుకున్నాం అనమాట. మేము 4 నుంచి 6 వరకు ఇంకా మనమే రాజ్యం అనమాట. ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా వీళ్ళు వస్తారేమో వాళ్ళు వస్తారేమో మనం ఇబ్బంది పడాల్సి వచ్చింది అన్నదైతే ఉండదు. మా బుడ్డది అక్కడ నుంచి ఎంజాయ్ చేసుకుంటూ వస్తుంది. కొంచెం అట్టే ఉండి ఈత కొట్టుకుంటుంది. మా మమ్మీ అంతకు మించి రాలేనమ్మా నేను ఇక్కడ ఉంటానంటే మమ్మీ చెప్పి అక్కడ ఏంటంటే స్టూల్స్ లాగా అవైలబుల్ ఉంటాయని అక్కడ కూర్చొని ఉన్నారనమాట. అయిపోయింది. మనం స్విమ్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అవుదాము. మా అమ్మాయి ఫ్రెష్ అవ్వమంటే అలిగి అక్కడ నిలిచిందనమాట. ఇంకాసేపు స్విమ్మింగ్ పూల్లో ఉంటాను అనేసి. చూసారా అండి ఎంత బాగుందో, ఎక్సలెంట్ కదండి. ఇంత మంచి వ్యూ మనకి ఎక్కడ దొరకదు. అది మనకి చీరాల్లో ఇంత దగ్గరగా ఇంత మంచి వ్యూ దొరుకుతుందంటే అది మామూలు విషయం కాదు, చాలా చెప్పుకోవాల్సిన విషయం అనమాట. టిఫిన్ చేయడానికి వెళ్దాము. నైట్ వ్యూ కూడా మీకు పెడతానండి. ఓన్లీ మార్నింగ్ వ్యూ మాత్రమే పెడుతున్నాను. ఇది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. ఇది రెస్టారెంట్ అనమాట. మనం వెళ్తుంది రెస్టారెంట్ బయట నుంచి కూడా మీకు ఒకసారి వ్యూ చూపిస్తాను అనమాట. అది ఎలా ఉంటుంది. మనకి మెట్లు అవైలబుల్ ఉన్నాయి, లిఫ్ట్ అవైలబుల్ ఉంది. లిఫ్ట్లో వెళ్దాము. ఈ రెస్టారెంట్లో మనకి వన్ డే మార్నింగ్ టిఫిన్ అన్నది ఫ్రీగా ఇస్తారు. 1 డే మార్నింగ్ టిఫిన్ అది ఏ రోజైనా కానీ మీ ఆప్షన్ అనమాట. మేము దాన్ని యాక్చువల్గా మేము 1 డే ముందు వచ్చాము కానీ ఈరోజు యూజ్ చేసుకుంటున్నాము. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఫెసిలిటీ ఉన్నాయి. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్టేనండి. మనకి మనీ ఏం చార్జ్ చేయరు. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్నమాట. ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మనకి పిల్లలు ఆడుకోవడానికి బ్యాట్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. అదే ఇద్దరు నుంచి మనకి క్యాటరింగ్ అన్నది ఇక్కడ నుంచి వండి మనకు పంపిస్తారు. ఆ రూమ్స్ కూడా చూపిస్తాను. అది లోపలికి వెళ్ళాలన్నమాట మనము టిఫిన్ కోసం. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ మనకి టిఫిన్ ఇక్కడేనమాట వండేది. ఇది వండి మనకి పైకి సర్వీస్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి ఇది చాలా బాగుండిద్దండి. చాలా నీట్గా ఉండిద్ది. ఇక్కడ మనము ఫంక్షన్స్ చేసుకోవడానికి నైట్ టైము పార్టీస్ ఏమైనా చేసుకోవడానికి స్టేజ్ అవైలబుల్గా ఉంది. సరే లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళేసి ఇక్కడ ఏమేమి టిఫిన్స్ ఉన్నాయో కూడా చూద్దాము. వావ్, రియల్లీ సూపర్ అండి. చాలా బాగుంది. ఇది కూడా మొత్తం సెంటర్లో వేసేయండి. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా మార్నింగ్ టైము బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా ఉంటుంది. ఓన్లీ 1 డే మాత్రమే. అది మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోండి. నానికగా ఇక్కడ అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయండి. మేము టిఫిన్ సెక్షన్ మాత్రమే వెళ్ళాము. ఫ్రూట్స్, సలాడ్స్, జ్యూసెస్ అన్నీ ఉన్నాయి. ఆఫ్టర్ టిఫిన్ తర్వాత అవన్నీ తీసుకున్నాము. కానీ నాకు వీడియో అంత దూరం తీయడానికి కుదరలేదు. అక్కడ కూడా అన్నీ ఉన్నాయి. ఉప్మా, 2 రకాల చట్నీస్, మనకి ఉడకపెట్టిన కోడిగుడ్డు కూడా ఇచ్చారు. పులిహార అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. జ్యూసెస్ అన్నీ కూడా ఫ్రీగా తినేసాము. పిల్లలు ఆడుకుంటున్నారు, ఫ్రీగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు కూడా ఇలాంటి చోటికి రావాలంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి చోటుకి వచ్చినందుకు.
సో మీరందరూ కూడా కంపల్సరీ రండి, విజిట్ చేయండి. ఈ అలా రిసార్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మేము 4-5 చోటుకు వెళ్ళాము, మాకేది నచ్చలేదు. ఇది చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.